హాయ్, ఈ వీడియోలో మనం సేల్స్ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాము. లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనం యాప్ గురించి తెలుసుకున్నాము. లైక్ యాప్ లాంచర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏం అప్లికేషన్స్ ఉంటాయి అండ్ ఈ అప్లికేషన్స్లో వీటిని ట్యాబ్స్ అంటాము అని ప్రీవియస్ వీడియోస్లో చూసాము. ఈ ట్యాబ్స్ అంటే ఏంటి, మనకు ఒక్కొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ ట్యాబ్స్ ద్వారా మనం ప్లేస్ చేస్తాము యూఐలో. లైక్ మనకి సేల్స్ఫోర్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. Objects in Salesforce are simply database tables that allow us to store data specific to organization. మనకి అందరికి DBMS లైక్ ఐడియా ఉంటుంది. మనకు అక్కడ టేబుల్స్ అంటాం కదా, టేబుల్స్ని మనం సేల్స్ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ అంటాము. అలాగే మనకు ఒక టేబుల్ కన్సిడర్ చేసుకుంటే కాలమ్స్ ఉంటాయి అండ్ రోస్ అనేవి ఉంటాయి. ఈవెన్ మనకు ఎక్సెల్ షీట్లో కూడా చూసుకుంటే రోస్ అండ్ కాలమ్స్ అని ఉంటాయి కదా. రోస్ని మనం రికార్డ్స్ అని అంటాము అండ్ కాలమ్స్ని ఫీల్డ్స్ అంటాము సేల్స్ఫోర్స్లో. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సినవి 3: ఆబ్జెక్ట్, ఫీల్డ్స్ అండ్ రికార్డ్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అందులో మనం కస్టమ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకొని ఆ కస్టమ్ ఫీల్డ్స్లో మనం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేదాన్ని రికార్డ్స్ అని అంటాము. ఓకే, అండ్ ఇక్కడ మనకి సేల్స్ఫోర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అండ్ బిగ్ ఆబ్జెక్ట్స్. మనం మెయిన్గా ఎక్కువ యూజ్ చేసేది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఓకే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ బై సేల్స్ఫోర్స్ టు యూస్. మనకి సేల్స్ఫోర్సే బై డిఫాల్ట్గా కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మనకి. Once you log into Salesforce, you can see the available standard objects. మనం ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అయిపోయాము. మనకి ఈ సేల్స్ అప్లికేషన్కి వెళ్తే ఆపర్చునిటీస్, లీడ్, టాస్క్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఈవెన్ మనం ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. సెటప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆబ్జెక్ట్ మేనేజర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్సే. మనం ఇప్పటివరకు ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఇవన్నీ బై డిఫాల్ట్గా సేల్స్ఫోర్స్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. వన్స్ యూ లాగ్ ఇన్ టు సేల్స్ఫోర్స్, you can see the available standard objects. These include account, contact, opportunity, lead, campaign and so on. Okay, and user cannot delete these standard objects. Instead, Salesforce allows users to create custom field on standard objects. మీరు ఇక్కడ చూసుకుంటే సపోజ్ ఈ అకౌంట్ అనే ఆబ్జెక్ట్ని ఓపెన్ చేసి మనం డిలీట్ చేయలేము. ఇక్కడ మనకు ఒక డిలీట్ ఆప్షన్ అనేది అసలు ఉండదు. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి మనం డిలీట్ చేయలేము స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏపీఐ నేమ్ అని ఒకటి ఉంటుంది. ప్రతి సేల్స్ఫోర్స్లో మనం ప్రతి ఫీల్డ్ ఆర్ ఆబ్జెక్ట్, ఎఫెక్ట్స్ క్లాస్ ఏది క్రియేట్ చేసినా కూడా మనకి ఏపీఐ నేమ్తోనే మనం వాటిని యాక్సెస్ చేసుకుంటాము ఎక్కడైనా సరే. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఏపీఐ నేమ్ అనేది వచ్చేస్తుంది స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి. అండ్ ఇక్కడ మనం ఈ ఏపీఐ నేమ్స్ని కూడా చేంజ్ చేయలేము. It is not possible to change standard objects and fields API names. మనకు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఏపీఐస్ ఏవైతే ఉంటాయో అవి మనం చేంజ్ చేయలేము. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇందాక చూసుకున్నాం, లైక్ అకౌంట్, కాంటాక్ట్, క్యాంపెయిన్ ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్గా కన్సిడర్ చేస్తాము. మరి కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఎందుకు? ఆల్రెడీ సేల్స్ఫోర్స్ మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు కస్టమ్ ఆబ్జెక్ట్స్కి వెళ్ళడము అని క్వశ్చన్ వచ్చినప్పుడు, లైక్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై ఈ సేల్స్ఫోర్స్ ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్తోని సాటిస్ఫై అయితే వెల్ అండ్ గుడ్. బట్ మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ మనకు కావాలి, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్తోని మనకు ఫంక్షనాలిటీ వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం మన ఓన్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాము. ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ని ఎలా ఫస్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూసుకుందాం. The objects which are created by user are called custom objects. Custom objects store information that is unique and important to your organization, which is not doable through standard objects. ఇందాక చెప్పుకున్నట్టు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనకి ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోతే మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్కి స్విచ్ అవుతాము. Custom objects are heart of any application and custom objects are suffixed with __c. ఇక్కడ చూసుకుంటే మనం ఇది అకౌంట్ అనే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి మనకి ఇక్కడ ఏపీఐ నేమ్తోని ఏది లేదు ఇక్కడ ఎండ్లో __c అని చెప్పి.
డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ కస్టమ్కి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి ఏపీఐ నేమ్స్కి ఇట్లా అండర్స్కోర్ అవి ఏమి ఉండవు. కస్టమ్ ఆబ్జెక్ట్స్కి మాత్రం అండర్స్కోర్ సి అని ఉంటుంది. ఈవెన్ ఫీల్డ్స్ క్రియేట్ చేసినా కూడా మనకి అండర్స్కోర్ సి అనేది వస్తుంది. When we delete a custom object, it appears to be in deleted object list for 15 days. ఈ ఆప్షన్ మాత్రం మనకి లైట్నింగ్లో కనిపించదు. క్లాసిక్లోకి వెళ్తేనే మనకి ఈ డిలీటెడ్ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ Salesforce allows only 3000 custom objects per organization. ఎన్నంటే అన్ని క్రియేట్ చేసుకొని ఇచ్చామనుకోండి, మనకి ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. అందుకని చెప్పి లిమిటేషన్స్ అనేవి Salesforceలో ఒక కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మనకి ఇక్కడ పర్ ఆబ్జెక్ట్కి పర్ ఆర్గనైజేషన్కి ఓన్లీ 3000 కస్టమ్ ఆబ్జెక్ట్సే క్రియేట్ చేసుకోవచ్చు. విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ట్రైల్ హెడ్ అందరికి ఐడియా ఉంది కదా. ట్రైల్ హెడ్లో ఒక మాడ్యూల్ తీసుకున్నాము. లైక్ ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది. మనం ఆబ్జెక్ట్ ఎక్సెల్లో కాలమ్స్ అండ్ రోస్ అని చెప్పి, ఈ కాలమ్స్ అన్నిటినీ మనం ఫీల్డ్స్ అంటాము. అండ్ అలాగే ఈ రోస్ అన్నిటినీ మనం రికార్డ్స్ అంటాము. ఇక్కడ ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అని, లెట్స్ క్రియేట్ అ ప్రాపర్టీ కస్టమ్ ఆబ్జెక్ట్. ఇక్కడ క్రియేట్ అనే బటన్కి వెళ్తే ఇక్కడ మన కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్షీట్ మనకి 2 వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనేది ఎక్సెల్ ద్వారా మనం ఫీల్డ్స్ అన్ని క్రియేట్ అక్కడ ఎక్సెల్లో ఫిల్ చేసేసి జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. మనకు ఆటోమేటిక్గా ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. నార్మల్గా ఇట్లా కస్టమ్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేయగానే న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇది న్యూ ఆర్గ్. ఓకే, ఇక్కడ ఏమి లైక్ కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. లేబుల్ అంటే అకౌంట్కి అకౌంట్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోమని చెప్పారు, ఇక్కడ ప్రాపర్టీ. ఓకే, ప్రాపర్టీ. అండ్ ఇక్కడ ప్లూరల్ నేమ్ వచ్చేసి ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ నేమ్ ఏపీఐ నేమ్ అంటే అది బై డిఫాల్ట్గా పాపులేట్ అయిపోయింది. నేను ఈ ఫీల్డ్ ఎంటర్ చేయలేదు. ఇక్కడ లేబుల్లో ఏదైతే ఇస్తామో అది బై డిఫాల్ట్గా వచ్చేసి మనకి సేవ్ అయిన తర్వాత అండర్స్కోర్ సీతోని అపెండ్ అవుతుంది. మనం డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. దిస్ ఆబ్జెక్ట్ ఈస్ used to store property details. And next, context sensitive help settings. Open the standard Salesforce help and training window and open a window using a visual force. నార్మల్గా మనకి సేవ్ అయిన తర్వాత ఆబ్జెక్ట్ని ఇలా ఓపెన్ చేస్తామంటే ఇలా కావాలి సెట్టింగ్స్ ఇవి జస్ట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి వస్తాయి. 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి వస్తాయి. వాటి గురించి నెక్స్ట్ తెలుసుకుందాము. బట్ ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒక రికార్డ్ నేమ్ అని వస్తుంది. ఆ రికార్డ్ నేమ్ మనకి 2 డేటా టైప్స్ ఉంటాయి. ఆటో నెంబర్గా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ టెక్స్ట్ ఫీల్డ్గా పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆపర్చునిటీ కాంటాక్ట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అకౌంట్ నేమ్, ఇది బై డిఫాల్ట్గా రికార్డ్ నేమ్. ఇది క్యాంపెయిన్, ఇక్కడ చూడండి ఈ క్యాంపెయిన్ నేమ్, ప్రతి దానికి క్యాంపెయిన్ నేమ్, అకౌంట్ నేమ్ అట్లా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రాపర్టీ నేమ్ అని ఇచ్చారు. మనం లేబుల్ చేంజ్ చేయొచ్చు, ప్రాపర్టీ నంబర్. అండ్ ఇక్కడ టెక్స్ట్కి బదులు మనం ఆటో నెంబర్ ఇద్దాం. ఇప్పుడు ఈ ప్రతి స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో మనకి టెక్స్ట్ ఫీల్డ్ కనిపించింది. సో మనం దీన్ని ఆటో నెంబర్గా మార్చుకుందాం. అండ్ ఇక్కడ మనకి డిస్ప్లే ఫార్మాట్ ఎలా ఇవ్వాలి అని ఇట్లా ఎగ్జాంపుల్గా ఇచ్చారు. మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మనం ప్రాపర్టీ కాబట్టి పి అని ఇద్దాం, ప్రాపర్టీ నెంబర్. ఇండెక్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షనల్ ఫీచర్స్ లైక్ అలౌ రిపోర్ట్స్, అలౌ యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్, ఇవన్నీ ఏంటంటే
మనం ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్కి మనం రిపోర్ట్స్ క్రియేట్ చేయవచ్చా, లైక్ చాటర్ అట్లాంటివి చేయవచ్చా, ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్, మనకు ప్రీవియస్ చేంజెస్ గురించి ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. జస్ట్ ఇవి టిక్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, డిప్లాయ్మెంట్ స్టేటస్. డిప్లాయ్మెంట్ స్టేటస్ అంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ డిప్లాయ్మెంట్, డిప్లాయిడ్. ఇన్ డిప్లాయ్మెంట్ అంటే ఏమవుతుంది, ఇన్ డిప్లాయ్మెంట్ ఇఫ్ వి చెక్ దిస్ చెక్ బాక్స్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ స్టిల్ ఇన్ డెవలప్మెంట్ మోడ్, దిస్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డిప్లాయ్మెంట్. దీని అర్థం ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఇన్ డిప్లాయ్మెంట్ అని చెక్ చేసుకున్నాం అనుకోండి, మనం లైక్ ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకొక ఇన్స్టెన్స్కి పంపించడం, లైక్ dev2 నుంచి డెవలప్మెంట్లో ఉన్నప్పుడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్కి నెక్స్ట్ శాండ్ బాక్స్కి పంపించాలనుకున్నప్పుడు మనకి ఇన్ డెవలప్మెంట్లో ఉంటే అది పంపించరాదు, బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ అండర్ డెవలప్మెంట్ అనే మోడ్లోనే ఉంటుంది. ద ఆబ్జెక్ట్ ఈస్ స్టిల్ ఇన్ డెవలప్మెంట్ మోడ్, దిస్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డిప్లాయ్మెంట్. సో మనం ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకొక ఇన్స్టెన్స్కి పంపించలేము. Deployed అని ఉంటే after selecting this checkbox then only it will be available for deployment. సో మనం బై డిఫాల్ట్ ఎప్పుడైనా క్రియేట్ చేసేటప్పుడు డిప్లాయిడ్ అనే క్రియేట్ చేస్తాము, ఎందుకంటే మనకి చేంజెస్ చేసిన తర్వాత వెంటనే మనం ఒక ఇన్స్టెన్స్ నుంచి ఇంకొక ఇన్స్టెన్స్కి పంపించాలనుకున్నప్పుడు డిప్లాయిడ్ అనే ఉంటేనే మనకి ఆబ్జెక్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ సర్చ్ స్టేటస్, ఇది కూడా ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోదాము. సపోజ్ ఇదే ఈ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సర్చ్ లేఅవుట్ అని వచ్చింది. మీరు ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ అలౌ సర్చ్ అని క్రియేట్ చేయలేదనుకోండి, చెక్ చేసుకోకపోతే మనకి ఇక్కడ అలౌ సర్చ్ అని కనిపించదు. ఈ అలౌ సర్చ్ ఏంటి, మనం ఎప్పుడైనా లైక్ ఇక్కడ గ్లోబల్ సర్చ్లో కానీ ఆర్ ఎక్కడ సర్చ్ చేసినా కూడా మనకి ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపించాలి. when this setting is enabled user can find records of this type when they search. ఒకవేళ మనం ఇక్కడ అలౌ సర్చ్ అని టిక్ చేయకపోతే ఈ ఆబ్జెక్ట్ యొక్క సర్చ్లో ఎప్పుడైనా వాళ్ళు ట్రై చేసినా కూడా డీటెయిల్స్ అనేవి కనిపించవు. సో అలౌ సర్చ్ ఇస్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇందులో సో మెనీ రికార్డ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అవన్నిటిని మనం లైక్ ఒక సర్చ్లో నాకు రిజల్ట్ కావాలి అన్నప్పుడు సర్చ్ అయితే ఎనేబుల్ చేయాలి కదా, అందుకని అలౌ సర్చ్ అని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఆప్షన్స్. ఇక్కడ ఏముంది, ఇది చూడండి, యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ ఇన్ రిలేటెడ్ లిస్ట్. ఇక్కడ చూసుకుంటే ఒక రికార్డ్ ఓపెన్ చేద్దాం, ఇది రిలేటెడ్ లిస్ట్. ఈ రిలేటెడ్ లిస్ట్లో ఇక్కడ యాడ్ నోట్స్ ఈ ఆబ్జెక్ట్కి చెక్ చేయలేదు, అకౌంట్ ఆబ్జెక్ట్లో చూసుకుందాం. ఇక్కడ చూడండి నోట్స్ అండ్ అటాచ్మెంట్స్. ఈ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ ఏదైతే ఉందో ఇక్కడ యాడ్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ రిలేటెడ్ లిస్ట్ టు డిఫాల్ట్ పేజ్ లేఅవుట్. ఒకవేళ మనం ఈ చెక్ బాక్స్ చెక్ చేసుకుంటేనే మనకి ఇక్కడ రిలేటెడ్ లిస్ట్లో నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ కనిపిస్తుంది. అలాగే లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ ద కస్టమ్ ఆబ్జెక్ట్. ఇది ఫస్ట్ టైమే కనిపిస్తుంది మనకి ఈ లాంచ్ కస్టమ్ ట్యాబ్ అని చెప్పి. ఏమవుతుంది అంటే మనం ఇది ఆబ్జెక్ట్ని సేవ్ చేయగానే మనకు కూడా ఒక ఇట్లా ట్యాబ్లో మనకి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కనిపించాలి అన్నప్పుడు ట్యాబ్లో సెలెక్ట్ చేసుకుంటాము లాంచెస్ కస్టమ్ ట్యాబ్ అని చెప్పి. ఒకవేళ మనం ఇక్కడ మర్చిపోయినా కూడా మనం మామూలుగా సెటప్లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. విల్ సీ అది ఎట్లా చేస్తామని చెప్పి సేవ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనకు అక్కడ న్యూ కస్టమ్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ట్యాబ్ యొక్క స్టైల్ పెట్టాలి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఆపర్చునిటీస్ ఇవన్నీ ట్యాబ్స్ ఎలా ఉన్నాయో మనకు జస్ట్ ఒక ఐకాన్ లాగా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ జస్ట్ ట్యాబ్ స్టైల్ ఇస్ ఐకాన్ అంతే. వీటి గురించి చూద్దాము. అప్లై వన్ ట్యాబ్ విజిబిలిటీ టు ఆల్ ప్రాపర్టీస్, డిఫాల్ట్ ఆన్, డిఫాల్ట్ ఆఫ్ ట్యాబ్ హిడెన్. డిఫాల్ట్ ఆన్ అంటే బై డిఫాల్ట్గా నేను ఈ ట్యాబ్ని సేవ్ చేసినప్పుడు నాకు ఇక్కడ దీంట్లో కనిపించాలి, ఈ లిస్ట్లో లైక్ ఈ రోలో నాకు ఈ ట్యాబ్ కనిపించాలంటే డిఫాల్ట్ ఆన్ అని పెడతాం. డిఫాల్ట్ ఆఫ్ అని అంటే ఇక్కడ కనిపించదు, బట్ ఆ కస్టమ్ ట్యాబ్ అయితే ఉంటుంది, సేల్స్ ఫోర్స్లో ఉంటుంది. మనం కావాలి అన్నప్పుడు
మళ్ళీ ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఓపెన్ చేసి మనకి యాడ్ చేసుకోవాలి ట్యాబ్ దాంట్లో. అదే ట్యాబ్ హిడెన్ అంటే అసలు ఏ యూజర్కి కూడా ఆ ట్యాబ్ అనేది కనిపించదు. ఓన్లీ సర్టన్ పర్మిషన్స్ ఉన్న వాళ్ళకి, లైక్ ఇక్కడ మనం ఈ ప్రొఫైల్స్లో సెట్ చేసుకోవచ్చు ఎవరికి కావాలి ఎవరికి వద్దు అని చెప్పి. బై డిఫాల్ట్గా అందరికైతే డిఫాల్ట్ ఆన్ ఇస్తున్నాం ప్రస్తుతానికి. ఒకవేళ ఇట్లా లైక్ ఈ అనలిటికల్ యూజర్ ఉన్నారు, వీళ్ళకి ఆ ట్యాబ్ అనేది కనిపించొద్దు. లైక్ అన్ని యూజర్స్కి మనకి ఇప్పుడు సేల్స్ఫోర్స్లో 100 యూజర్స్ ఉంటే 100 యూజర్స్కి ప్రాపర్టీస్ అని కనిపించొద్దు కదా. సర్టన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కనిపించాలి, సర్టన్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కనిపించకూడదు అట్లా. సో మనం ట్యాబ్ హిడెన్ చేస్తే వాళ్ళకి అసలు ఈ ట్యాబే కనిపించదు. ట్యాబ్ ఆఫ్ చేస్తే సేల్స్ఫోర్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఈ ఆబ్జెక్ట్, వాళ్ళు కావాలన్నప్పుడు వెళ్ళి యాక్సెస్ చేసుకోవచ్చు. అదే డిఫాల్ట్ ఆన్ పెడితే వాళ్ళకి బై డిఫాల్ట్గా అప్లికేషన్కి నావిగేట్ అయినప్పుడు కనిపించేస్తుంది. ప్రస్తుతానికైతే అప్లై వన్ విజిబిలిటీ టు ఆల్ ప్రొఫైల్స్ పెట్టేసుకుందాం. సో అందరికీ కనిపించేస్తుంది ఈ ట్యాబ్ అనేది. నెక్స్ట్, అండ్ ఇక్కడ ఏ యాప్లో కనిపించాలి, లైక్ ఇట్లా ప్రతి యాప్లో ఇచ్చేయకూడదు కదా మనం ఇచ్చింది. మనం ఒక లైక్ ఇక్కడ ఎల్డబ్ల్యూసి ప్రాక్టీస్ అని పెట్టుకున్నాం కదా, ప్రస్తుతానికైతే ఈ ఒక్క యాప్ పై క్రియేట్ చేశాను. ఇక్కడ విల్ పుట్ హియర్. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ఏపీఐ నేమ్ ప్రీవియస్ వీడియో ఇంతకుముందు చెప్పుకున్నాము. లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయితే మనకి ఏపీఐ నేమ్ ఇట్లా జస్ట్ __C రాదు. కస్టమ్ ఆబ్జెక్ట్కి ___ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకుంటే డిలీట్ ఇది ఎక్స్పాండ్ అయిపోయినట్టు ఇట్లా ఇక్కడ కట్ అయింది స్క్రీన్. ఇక్కడ చూసుకుంటే ఎడిట్ పక్కన డిలీట్ అని కూడా ఆప్షన్ ఉంది. అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి మనకి డిలీట్ ఆర్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు. వీ కాంట్ చేంజ్ ఏపీఐ నేమ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కొనే మనం ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఏపీఐ నేమ్ కూడా చేంజ్ చేయవచ్చు ఇక్కడ. బట్ ఏపీఐ నేమ్ ఎప్పుడు చేంజ్ చేయాలి, మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని అపెక్స్ క్లాస్లో కానీ ఆర్ ఎల్స్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్లో ఇంకా వేరే ఏ చోట యూజ్ చేయకుండా ముందే మనం ఈ ఏపీఐ నేమ్ చేంజ్ చేసుకున్నాం అనుకో మనకు ఏం డిస్టర్బెన్స్ అనేది రాదు. ఒకవేళ మీరు అపెక్స్ క్లాస్ రాసేసి ఎల్డబ్ల్యూసీలో దాన్ని యూజ్ చేసి లైక్ ఈ క్లాస్ అప్పుడు ఏమవుతుంది, దిస్ ఏపీఐ నేమ్ ఇస్ ఆల్రెడీ అక్కడ యూజ్ చేశారు, వి కాంట్ రీనేమ్, అట్లా ఎర్రర్ వస్తుంది. మళ్ళీ ప్రతి ఆబ్జెక్ట్లో కూడా మనం చేసిన ప్రతి అపెక్స్ క్లాస్లో ఎల్డబ్ల్యూసీలో ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్లో చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఏపీఐ నేమ్ మ్యాక్సిమం చేంజ్ చేయకుండా ట్రై చేయాలి. అండ్ మనం ఇందాక క్రియేట్ చేసేటప్పుడు చూసాము ఎనేబుల్ రిపోర్ట్స్, ట్రాక్ యాక్టివిటీస్, ఎనేబుల్ ఫీల్డ్ హిస్టరీ, ఇవన్నీ చెక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ సింగులర్ నేమ్ ప్లూరల్ నేమ్ కూడా ఇచ్చాము. సింగులర్ నేమ్ ప్రాపర్టీ ఇచ్చాము, ప్లూరల్ నేమ్ ప్రాపర్టీస్ ఇచ్చాము. అండ్ డిప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి డిప్లాయిడ్ అని ఇచ్చాము కదా. ఈ డిప్లాయిడ్ ఇన్ డిప్లాయ్మెంట్ గురించి కూడా మనం ఇందాక చూసాము. సో ఇది ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. మనం ఇప్పుడు వెళ్ళి లైక్ అప్లికేషన్లో ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఎల్డబ్ల్యూసి ప్రాక్టీస్ అనే దానికి పెట్టాము మనం ఈ ఆబ్జెక్ట్. ఈ పర్టికులర్ అప్లికేషన్లో నాకు ఈ ప్రాపర్టీస్ అనే కస్టమ్ ఆబ్జెక్ట్ కనిపించాలి. సో ప్రాపర్టీస్ ప్లూరల్ నేమ్ వస్తుంది ఎప్పుడైనా. ఇక్కడ ప్రాపర్టీస్ అని ఇచ్చేసాము. ఇది ఇక్కడ వచ్చేసాము మనం ఇక్కడికి. అండ్ న్యూ అని క్లిక్ చేస్తే మనం ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఫీల్డ్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఓన్లీ ప్రాపర్టీ నెంబర్. ఐ హోప్ మీకు గుర్తుంది, ప్రాపర్టీ నెంబర్ కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు ఆటో నెంబర్కి ఇచ్చాము, ఆటో నెంబర్. అండ్ ఈ ఆటో నెంబర్ ఎలా రావాలి, P-ఫ్లవర్ బ్రాకెట్లో 001 అట్లా వచ్చింది కదా. లెట్స్ సేవ్ దిస్. జస్ట్ ఏం చేయకండి, సేవ్. బై డిఫాల్ట్గా ఒక రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, నేనేం ఫీల్డ్లో ఎంటర్ చేయకుండా ఆటో నెంబర్ వచ్చేసింది. స్టార్టింగ్ ఇండెక్స్ విత్ 01 అని ఇచ్చాము కాబట్టి 1 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ రిలేటెడ్ లిస్ట్లో చూసుకుంటే మనకు నోట్స్ అండ్ అటాచ్మెంట్స్ కనిపించాలి అని చెక్ చేసుకున్నాము. అండ్ యాక్టివిటీస్ కూడా ఎనేబుల్ చేసాము. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే సెట్టింగ్స్ ఇస్తామో అవి మాత్రమే మనకి విజిబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బై డిఫాల్ట్గా 4 స్టాండర్డ్ ఫీల్డ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. లైక్ క్రియేటెడ్ బై అండ్ లాస్ట్ మోడిఫైడ్ బై, ఓనర్ ఐడి, నేమ్. ఇక్కడ చూడండి, నేమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ మార్చాము ఆటో నంబర్గా. నేమ్ ఇస్ అ స్టాండర్డ్ ఫీల్డ్. నేమ్, ఓనర్ ఐడి, లాస్ట్ మోడిఫైడ్ బై, క్రియేటెడ్ బై ఐడి. ఓకే, ఓనర్.
అండ్ క్రియేటెడ్ బై అండ్ లాస్ట్ మోడిఫైడ్ బై. ఇవన్నీ కూడా స్టాండర్డ్గా బై డిఫాల్ట్గా 4 ఫీల్డ్స్ అనేవి వచ్చేస్తాయి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు. ఇది లైక్ కస్టమ్ ఆబ్జెక్ట్. అండ్ మనకి డిఫరెన్స్ చూసుకుంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఆబ్జెక్ట్కి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి అసలు మనకి ఇక్కడ డిలీట్ ఆప్షన్ అనే కనిపించదు, ఎడిట్ కానీ డిలీట్ కానీ చేయలేము. అదే కస్టమ్ ఆబ్జెక్ట్కి చూసుకుంటే ఎడిట్ అండ్ delete both is possible. So standard object cannot be deleted, custom object can be deleted. And can't change the grant access using hierarchy sharing access. షేరింగ్ యాక్సెస్ కూడా మనం అసలు చేంజ్ చేయలేము, ఇక్కడ మనకు అసలు ఎడిట్ ఆప్షనే లేదు. వీ కెన్ చేంజ్ గ్రాంట్ యాక్సెస్ యూజింగ్ షేరింగ్ హైరార్కీస్. దీని గురించి మనం ఫర్దర్గా తెలుసుకుందాం. బట్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో అయితే మనం ఏది కూడా డిలీట్ చేయలేము, ఎడిట్ చేయలేము. కస్టమ్ ఆబ్జెక్ట్లో వీ కెన్ చేంజ్. ఒకవేళ మనకి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో మనకు ఈ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ నేను అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉంది, నేను దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను నా ప్రాజెక్ట్లో. బట్ దాంట్లో కొన్ని ఫీల్డ్స్ నాకు ఎక్స్ట్రా కావాలి అనుకున్నప్పుడు it is possible to create custom fields on a standard object. See here. ఇది campaign ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోతే న్యూవి మనం క్రియేట్ చేయొచ్చు, కస్టమ్. ఓకే, కస్టమ్ ఫీల్డ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుంటున్నాం అనుకుంటే. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ క్యాన్ కంటైన్ స్టాండర్డ్ ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫైడ్ బై. అండ్ ఇక్కడ చూసాం కదా లైక్ 4 స్టాండర్డ్గా వచ్చేస్తాయి అని చెప్పి, క్రియేటెడ్ బై, లాస్ట్ మోడిఫై, ఓనర్ అండ్ ప్రాపర్టీ నెంబర్. ఈ 4 అనేవి స్టాండర్డ్గా వచ్చేసాయి. సో ఇది మెయిన్గా కస్టమ్ ఆబ్జెక్ట్కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి డిఫరెన్స్. అండ్ ఇక్కడ మీరు ఈ ట్రైల్ హెడ్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే సేమ్ ప్రాపర్టీ అని క్రియేట్ చేశారు, డీటెయిల్స్లో వీళ్ళు అన్ని ఇచ్చారు లైక్ నేమ్, బెడ్రూమ్స్, ఈ ఫీల్డ్స్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మనం లైక్ ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంక్లూడెడ్ విత్ Salesforce. కామన్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ లైక్ అకౌంట్, కాంటాక్ట్, లీడ్, ఆపర్చునిటీ ఆర్ ఆల్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్. మోస్ట్లీ మనం అకౌంట్, కాంటాక్ట్, లీడ్, ఆపర్చునిటీస్ అనేవి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాము. అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ క్రియేటెడ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ దట్ స్పెసిఫిక్ టు యువర్ కంపెనీ ఆర్ ఇండస్ట్రీ. For Dream House, Angelo wants to build custom property objects that store information about homes in his company in selling. సో ఈ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే ఓ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించిన లైక్ ఓన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్తో సాటిస్ఫై అవ్వట్లేదు, వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అవ్వట్లేదు అన్నప్పుడు కస్టమ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాము. That's it about objects in Salesforce. Thank you.